ప్రస్తుతం కొన్ని హైకోర్టులలో మరికొన్నిసార్లు సుప్రీంకోర్టులలో వెలువడుతున్నటువంటి తీర్పులు, జడ్జీల ఆలోచన, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పదవి విరమణ జడ్జిగా విరమణ పొందిన తర్వాత కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి బాధ్యతలు, వాళ్ళు ప్రభుత్వాల నుంచి పొందుతున్న ప్రయోజనాలు, నాకు తెలిసి ఇంకెంత మాత్రము న్యాయస్థానాల యొక్క విశ్వసనీయత అనే మాటకు చోటు ఉండదేమో ఇటువంటివి పెరుగుతూ పోతే. తాజాగా ఒరిస్సా హైకోర్టులో పాణిగ్రాహి అనే ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పు, అదే 50 మంది దళితులు, గిరిజనులు వాళ్ళకు బెయిల్ ఇచ్చుకుంటూ పెట్టిన కండిషన్లు వాళ్ళు పారిశుద్ధ్య పనులు చేయాలి 3 నెలల పాటు అని. ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేస్తూ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇంత క్యాస్ట్ బయాస్ లేదు, పూర్తిగా ఈ విధంగా తీర్పులు ఎట్లా ఇస్తారు అని. ఆ తర్వాత అసలు న్యాయస్థానాల్లో అల్టిమేట్గా ఎంత అవునన్నా కాదన్నా అప్పర్ క్యాస్టే కదా డామినేషన్, మెజారిటీ బ్రాహ్మణులే జడ్జిలుగా ఉంటారు. అది ఓపెన్ సీక్రెట్, అందులో ఏమీ దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. మెజారిటీ అప్పర్ క్యాస్టే ఉంటారు. సో దళితులకు, బీసీలకు అసలు అవకాశాలే అసలు చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారేమో జడ్జిలు. ఫస్ట్ ఈ సిస్టమ్ మారుతుందా? జనరల్గా ఈ సిస్టమ్ మారుతుందా? మెజారిటీ వీళ్ళే ఉండి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా కులాలను బేస్ చేసుకొని తీర్పులు. అసలు న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలి. జడ్జి స్థానాల్లో కూర్చుంటారు, వ్యక్తిగత ఇష్టాల గురించి మాట్లాడుతుంటారు, దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటారు, మతాల గురించి మాట్లాడుతూ ఉంటారు, సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కానీ ఒక్కసారి రాజ్యాంగ స్ఫూర్తిని మించి మరీ తీర్పులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ అనవసరం. భారతదేశం ఒక రాజ్యాంగం రాసుకుంది, రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. దాన్ని ఏమైనా మార్చుకోవాలని కూడా పార్లమెంట్లో ఏమైనా మార్చుకుంటూ పోవాలి. ఆ సూచనలు ఏమైనా చేయాలంటే కోర్టులు చేయాలి. తీర్పులు మాత్రం రాజ్యాంగం అనే ఒక ఫ్రేమ్వర్క్ పరిధిలోనే ఉండాలి. కొన్ని చోట్ల అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తామంటారు. అసలు మతాల గురించి, సాంప్రదాయాల గురించి కనుక యథేచ్ఛగా మాట్లాడేస్తుంటారు, తీర్పులు ఇస్తూ ఉంటారు వాటిని బేస్ చేసుకొని. ఇప్పుడు కులాలను బేస్ చేసుకొని ఇటువంటివన్నీ కనుక న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయకుండా ఎట్లా ఆగుతాయి పౌర సమాజాన్ని? ఎంతకాలం అని చెప్పి ఎవరైనా నోర్లు కట్టేసుకొని ఎందుకు ఉండాలి? ఆ విధంగా వాళ్ళు విశ్వసనీయతతో కూడుకున్న తీర్పులు ఇస్తే ఏందండి? ఒరిస్సా హైకోర్టు జడ్జి గిరిజనులు, దళితులు నీవు బెయిల్ కండిషన్లుగా గుళ్ళు, చర్చ్, స్కూళ్ళు, రోడ్లు, మరుగుదొడ్లు క్లీన్ చేయాలని తీర్పు ఇవ్వడం ఏంటి? ఒక బెయిల్ కండిషన్ ఏంటి? వాళ్ళకేం తీర్పు కాదు, అది బెయిల్ కండిషన్. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి కొట్టేసింది. ఇటువంటివి ఎన్ని జరుగుతూ ఉన్నాయి? రాజ్యాంగ స్ఫూర్తికి ఇవన్నీ తూట్లు పడవా? మరి ఇక మార్పు ఎక్కడ రావాలి? జడ్జిల నియామకం దగ్గర నుంచి మొదలవ్వాలి మార్పు. జడ్జిల నియామకం దగ్గర నుంచి న్యాయస్థానాలు కూడా ఇంకా అప్రకటిత రిజర్వేషన్ ఫాలో అవ్వాలేమో. ఇంకా మరి ఏం చేసేది? ఏం తీర్పులండి బాబు?